Praise the Lord. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. सुंदर डोंगरावरून नेतो, मंजूर झरण्याचे पाणी पाजतो. सुंदर डोंगरावरून नेतो, मंजूर झरण्याचे पाणी पाजतो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. मार्गात रक्षण आमचे करतो, शैतानापासून दूर ठेवतो. मार्गात रक्षण आमचे करतो, शैतानापासून दूर ठेवतो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. भिणार नाही आम्ही आता कुणाला, ख्रिस्त आहे आमच्या संगतीला. भिणार नाही आम्ही आता कुणाला, ख्रिस्त आहे आमच्या संगतीला. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. येशू माझा मेंढपाळ, आम्ही त्याची मेंढरे, हिरव्या कुरणात आम्हाला चारितो. Thank you. రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవం పాల్గొన స్తోత్రాలు. ప్రభువా, పాపులమైన మమ్మలను ప్రభు నీ కృప ద్వారా రక్షించుకున్నందులకు స్తోత్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని అన్ని విషయముల్లో కూడా తోడుగా, నీడిగా, అండగా, కొండగా, ఆశ్రయంగా, దుర్గంగా, శృంగంగా, శైలంగా ఉంటూ మమ్మల్ని కాపాడుతూ ఏ దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచయం ఇంకను మీరు జరిగించుతున్న కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఏ దినం మీ మేలైన స్వరాన్ని వినుటకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి
మీ ఆశీర్వాదంతో దీవెనతో నింపుకొని యేసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ. ఆమేన్. పరమగీతము 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏ తెచ్చుము, దక్షిణ వాయువు వేంచేయము. నా ఉద్యాన వనం మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఇష్టమైన ఫలముల తోట. దేవుడు సృష్టి ఆరంభంలోనే ఏదెను వనమును కలుగజేసి అందులో ఆదాము అవ్వలను ఉంచి వారు తమకిష్టమైన ఫలములు భుజించున్నట్టు చేయగా సాతానుడు ఓర్వలేకపోవుటను మనము ఇదివరకే అనేక విషయాల్లో తెలుసుకున్నాం. అయితే దేవుడు వారికి మరి శిక్షను విధించి మరలా వారేమైనా జీవవృక్ష ఫలముల తిని నిరంతరము జీవిస్తారేమో అని వారిని ఆ ఏదెను తోట నుంచి బయటికి పంపించి వేయటం. 3వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని స్వేచ్ఛపరచుటకు ఏదెను తోటల నుండి అతన్ని పంపివేశాను. కాబట్టి సాతానుడు మానవునిపై జయాన్ని పొందుకొనగలిగినాడు. అయితే సృష్టికర్త అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఈ లోకమునకు పంపించాడు. పచ్చగా ఉండాలని, ఇష్టమైన ఫలముల తోటగా ఉండాలని. కానీ చాలామంది క్రైస్తవులు పేరుకి క్రైస్తవులే, పచ్చగా కనిపిస్తారు, కానీ ఫలాలు లేని క్రైస్తవులు ఎందరినో చూడగలం. వారి జీవితాలలో అన్ని శారీరక క్రియలే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పులదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియమైన వారలారా, హౌ యు ఆర్? ఆత్మానుసారముగా నడుచుకుంటున్నావా?
లేక శరీరానుసారముగా నడుచుకుంటున్నావా? అందుకే ఏలియా కాలములో ఆయన బయలు ప్రవక్తలందరినీ పిలిపించారు. ఒకరు ఇద్దరు కాదండి, 450 మంది బయలు ప్రవక్తలను కర్మేలు పర్వతానికి పిలిపించాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని బయలు ప్రవక్తల మధ్య దేవుడు ఏలియా ద్వారా జరిగించి వారిని తరిమి కొట్టి చంపగలిగినాడు. కారణం చూడండి, మొదటి రోజులు ద్విమనస్కులు 19వ వచనం నుంచి చదువుతున్నాను. 18వ అధ్యాయం రాజులు, మొదటి రాజులు 19వ వచనం నుంచి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుతున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతంకు లంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారినందరినీ వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించి దాని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయేది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకటి కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎత్తును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎత్తును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన విలువని బయలు పేరుని బట్టి చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒకడైనను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టేది. అయితే తదుపరి మరి ఏలియా వంతు వచ్చిన తర్వాత ఏలియా మరి ఆ బలిపీఠము కట్టి మరి ఆ యొక్క ఎద్దును మరి బలిపీఠం మీద తొలకలుగా వచ్చి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 33వ వచనం, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తర్వాత
రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగే చేసేది. మూడవ మారును చేయుడనగా మూడవ మారును చేసేది. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు అనియు ఈ జిల్లకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించును. అతడు ఇలాగున ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పీఠ పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసింది. ఆయన తనకిష్టమైన ఫలముల తోటలో నిన్ను ఆత్మీయంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నప్పుడు శారీరకమైన క్రియల ద్వారా మానవులు చెడిపోతున్నారు. అందుకే కదా మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను లేవు. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. 19-21 వచనం వరకు చదువుతున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయదము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ప్రియురాల, వనములో ఇష్టమైన ఫలములు భుజించున్నట్లుగా ఆయన రక్తములో కడగబడిన వారికి ఆయనే సమస్తమై ఉన్నాడు. ఎవరైతే పాపములు ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా కడగబడినారో, అదే రోమీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడింది ఎలా చేయాలి అనేది. చూడండి, 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. మరి అటువంటి వారి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3-4 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉందను, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను
ఏడ్పు అయినను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వించింది. ఇదే ప్రకటన 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఆఖరిగా 15, 16, 17 వచనాలు చదివి ముగిస్తున్నాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలమల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందులో తోడ్చివి. ఈ మాటలను నమ్ముచున్నావా? నమ్మినట్లయిన ధన్యుడివు, ధన్యురాలు వస్తున్నా. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఆయా తోటను గురించినటువంటి విషయాలు, ఇష్టమైన ఫలముల తోట ప్రభువా, మీ సృష్టి ప్రారంభంలోనే అట్టి ఏదైనా వనమును కలుగు చేసినప్పటికీ ఆదాము అవ్వలు మంచిగా వారు తమకిష్టమైన ఫలములు భుజించినట్లు చేయగా సాతానుడు ఓర్వలేక వారిని ఏదైనా వనము నుంచి పంపించేటట్లుగా వారి చేతనే మీరు ఇచ్చిన ఆజ్ఞ తిరస్కరించేటట్లుగా చేసి, అయ్యో మానవులకు ఇష్టమైన ఫలవృక్షముల తోట నుండి వెలివేయబడినారు నా తండ్రి. ప్రభువా, ఇప్పటికి నీ ప్రభువా పేరుకు క్రైస్తవులే, నమకార్థపు క్రైస్తవ జీవితం, ఫలములు లేని క్రైస్తవ జీవితం, పైకి పచ్చగా కనిపిస్తే క్రైస్తవ జీవితం, శారీరక క్రియలతో జీవితాంతము ఏలియా కాలంలో ఏలియా సెలవిచ్చినట్లుగా ఎంతకాలం మీరు రెండు మరి మనస్సులో కలిగి ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే దేవత అయితే మరి వారిని అనుసరించుడని సెలవిచ్చినప్పటికీ మానవులు రెండు తలంపులు కలిగి జీవిస్తూ ఇంకనూ నా తండ్రి ప్రభువా, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చని జీవితంతో జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు ప్రేమించి గద్దించి శిక్షిస్తూ ఉన్నారు. తలుపులొద్ద ఇదిగో నేను తలుపులొద్ద తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వరము విని తలుపు తీసిన ఎడలా అని సెలవిచ్చారు. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము అని సెలవిచ్చారు. అట్టి కృపను ప్రభువా మాకును ఎరిగిన వారికి అందరికీ ప్రభువా అనుగ్రహించమని. ఒకవేళ ఇంకను ప్రభువా ఎవరైతే మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించాలని ఇష్టపడుచున్నారో అట్టి వారి ఎడలు కూడా మీ కృపను చూపించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.